అభిమాన నటుడు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు మాచర్ల పట్టణంలో మన మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో అన్న జయంత్యోత్సవాలు ఇంత ఘనంగా జరుపుతున్నందుకు ముందుగా మా చైర్మన్ మదార్ సాహెబ్ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి అన్న నందమూరి తారక రామారావు గారు సినిమా రంగంలో ఆయన రారాజుగా చేసినటువంటి తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పరిపాలనను సంవత్సరం ఒక్కసారి ముఖ్యమంత్రులు మారుతూ పరిపాలనని బస్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి పారదోలాలని చెప్పే మంచి ఉద్దేశంతో 1983లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమమే ధ్యేయంగా, పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి అభివృద్ధి చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. గూడు గుడ్డ నిదానంతో 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణాలు కానీ, జనతా వస్త్రాలు కానీ మరి ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్న ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. అలాగే రైతులకు 50 రూపాయలకి హెచ్పీకి ఉచితంగా కరెంటు కూడా సప్లై చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. మరి ఆయన ప్రజల్లో సగభాగమైన మహిళలకు కూడా హక్కు ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు కూడా ఆస్తిలో సగం హక్కు కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. అందుకనే ఆయన ఈరోజు తెలుగువాడు ఎక్కడున్నా కూడా వాళ్ళ హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పి సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన గుర్తింపుగా 10 సంవత్సరం క్రమం తప్పకుండా పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం మే 28వ తారీఖున ఆయన పుట్టినరోజుని మరి తెలుగు ప్రజలు కాదు మన రాష్ట్ర ప్రజల్లో కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల మతాల వరకు కూడా గొప్ప పండగగా జరుపుకుంటున్న ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కింది. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితోటి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా విస్తృతంగా ప్రచారం కల్పించి ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందించి ఆ సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ టెక్నాలజీలో కూడా రాష్ట్రాన్ని భారతదేశంలో ముందంజలో నిలిపిన ఘనత అన్న మరి మన ముఖ్యమంత్రి